నిన్న కవిత గారి యొక్క అనుచరులు తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద హత్యాయత్నం ఏదైతే చేశారో అది యావత్తు ఒక బీసీ సమాజమే కాదు, యావత్తు తెలంగాణ సమాజం కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇందాక కాలోజీ సీన్ చెప్పిండు, ఈ దాడులు అనేటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా పలుమార్లు మరి క్యూ న్యూస్ మీద వాళ్ళు దాడి చేయడం జరిగింది. వాళ్ళే దాడి చేస్తారు, వాళ్ళే కేసులు పెడతారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ఇంత ధైర్యంగా వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రానికి మరి హోమ్ మినిస్టర్ కూడా మరి ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంది కదా, ఆయన ఏం చేస్తున్నారు అని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం. అసలు వాళ్ళకు అంత ధైర్యం ఎక్కడ వస్తూ ఉంది? అధికారంలో లేకపోయినా కూడా మేము దాడులు చేస్తాం, అధికారంలో ఉన్నా దాడులు చేస్తాం, మాకు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో, మాకు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని మేము చంపేస్తామనే ఒక పద్ధతిలో వాళ్ళు చేస్తున్నటువంటి తీరును చూస్తే ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచన చేసే అటువంటి పరిస్థితికి వచ్చారు. ఇవాళ ఏదేమైనప్పటికీ మొన్న మహా న్యూస్ మీద మరి కేటీఆర్ గారి అనుచరులు దాడి చేస్తే నిన్న క్యూ న్యూస్ మీద కవిత గారి అనుచరులు దాడి చేసిండ్రు. మరి కేసీఆర్ గారు ఏం చేస్తూ ఉన్నారు? మీరు అసెంబ్లీకి ఎట్లాగో రావట్లేదు, మరి ఫామ్ హౌస్లో ఉండైనా మీ కూతురికి మీ కొడుక్కి కాస్త సమాజంలో ఎట్లా ఉండాలి కొంత అవగాహన నేర్పించండి. 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ గారు మరి ఫామ్ హౌస్లో కూర్చొని వాళ్ళ పిల్లలకు ఏ రకమైనటువంటి సంస్కృతి నేర్పించారని చెప్పి కూడా ఇవాళ మేము అడగదలుచుకున్నాం. ఇవాళ నిజంగా ఎంత ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. అసలు 42 రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తే దానికి మరి బాజాలు బజాయించుకుంటా జాగృతి వాళ్ళు మరి డాన్సులు చేసే అటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అసలు నిజంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇస్తే మరి ప్రకటించిన వెంటనే మరి టీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళు కూడా అప్పుడు అదే ఊరేగింపులు చేసిండ్రు. ఇప్పుడు కవిత కూడా అదే ఊరేగింపులు చేస్తూ ఉంది. అంటే అసలు నిజంగా బీసీ సమాజం బీసీ ఉద్యమాలకు ఆమెకు ఏమైనా సంబంధం ఉందా? మరి పోయిన 10 ఏళ్ళు బీసీలకి 33% రిజర్వేషన్ని 23% తీసుకొచ్చినప్పుడు మరి అప్పుడు కవిత గారు ఎందుకు మాట్లాడలేదు? అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% కేంద్రంలో తీసుకొస్తే మరి ఆగ మేఘాల మీద బీసీలకు ఎస్సీ మైనార్టీ బిడ్డలకు అన్యాయం చేసి 10% అగ్రవర్ణాల రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంటే అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడరు, కానీ మీ రాజకీయ అస్తిత్వం కోసం ఇవాళ మరి ఎవరో ఉద్యమాలు చేసి ఎవరో త్యాగాలు చేసి ఎవరో ప్రాణత్యాగాలు చేసి వచ్చినటువంటి ఫలాలని మేమే తీసుకొచ్చామని చెప్పి మీరు ఊరేగింపులు చేసుకుంటా మీరు బాజాలు బజాయించుకుంటా చేస్తే తెలంగాణ సమాజం చూసి మిమ్మల్ని నవ్వుకుంటా ఉందని కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమంలో మీ కుటుంబం చెప్పిన అబద్ధాలు నమ్మడానికి ఇవాళ తెలంగాణ సమాజం 10 ఏళ్ళు మీ పరిపాలన ఏ రకంగా ఉందో తెలంగాణ సమాజం చూసింది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా చైతన్యం అయినరు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, మీరు ఎన్ని ఉద్యమాల పేరుతోటి మీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, మీరు చేసిన అవినీతిని కాపాడుకోవడానికి, మీరు అడ్డగోలుగా సంపాదించిన ఆస్తులని కాపాడుకోవడానికి మీరు ఎన్ని మాటలు చెప్పినా ఇవాళ తెలంగాణ సమాజం ఊరుకోదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన తీరును కూడా చూస్తూ ఉంది, పరిపాలన తీరును కూడా చూస్తూ ఉంది. ఇవాళ మేము ఆ రోజు మరి బీఆర్ఎస్ను ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కామ్గా ఊరుకోవడానికి కాదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ చేసినటువంటి 10 ఏళ్ళ మరి ఏవైతే అక్రమ సంపాదన ఉందో అవన్నీ కూడా ఖచ్చితంగా లెక్కలు తీయాలని చెప్పి మరి బీఆర్ఎస్ను ఓడగొట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మరి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏదేమైనా మరి తీన్మార్ మల్లన్న మీద జరిగినటువంటి హత్యాయత్నాన్ని ఖచ్చితంగా కవిత అంచెలు చేసినటువంటి దానికి తీన్మార్ మల్లన్న కాదు క్షమాపణ చెప్పాల్సింది, కవిత క్షమాపణ చెప్పాలి, వాళ్ళ పార్టీ క్షమాపణ చెప్పాలి. ఇవాళ కొంతమంది పెట్టుకొని మీరు సోషల్ మీడియా వాళ్ళని పెట్టుకొని మీరు ఏదో రకంగా ఒకవైపు మీరు తీసుకెళ్లాలని చూస్తే ప్రజలు నమ్మరు. ఇందాక పెద్దలు నారగోనన్న చెప్పినట్టుగా అది తెలంగాణ యొక్క ఊత పదంగా భావిస్తారు. నిజమైన తెలంగాణ వాళ్ళకి అది తెలంగాణ ఊత పదం అని తెలుస్తుంది. ప్రత్యేకించి కవితనన్న మాట కాదు.
కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా బాధ కలిగితే తప్పకుండా దానికి ఎన్నో రకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి, ఆ రకంగా మీరు పోవచ్చు. కానీ ఈ దాడులు చేసే సంస్కృతిని మాత్రం తెలంగాణ సమాజం ఒప్పుకోదు. ఆల్రెడీ మిమ్మల్ని ఓడగొట్టింది, రాజకీయంగా కూడా మీరు సమాధి అవుతారా అని చెప్పి ఆలోచన చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనాలు తెలుపుతూ, ముఖ్యంగా మా సూర్యరావన్న ఇందాక 30 ఏళ్ల నుంచి మా సూర్యరావన్న మరి నల్ల షర్టు తీస్తలేడు, ఆయన సంబరాలు చేసుకోలే, నల్ల షర్ట్ వేసుకున్న సూర్యరావన్న సంబరాలు చేసుకోలే, ఇంకా మాకు అమలయ్యేదాకా మేము చూస్తామనేమో ఆయన ఉంటే, ఈమె మొన్న జైలుకు పోయి వచ్చి ఇప్పుడు బీసీ ఉద్యమాలని చెప్పి ఈమె ధర్నాలు చేస్తూ ఉంది. ఇక ఇంతకంటే దరిద్రం ఏముంటుందని చెప్పి కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఇప్పుడే వచ్చినటువంటి చంద్రకుమార్ సార్ని వేదిక మీద ఆఫీస్ మీద జరిగిన దాడిని అందరూ కూడా బీసీ నాయకులు అందరూ కూడా బీసీ సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఒకే వేదిక మీదకి వచ్చి ఖండించారు. ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. బీసీలందరూ కలవడానికి నిన్న జరిగిన దాడి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. బీసీలందరినీ కలపడానికి ముఖ్యంగా కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటున్నారంటే, గతంలో 60 ఏళ్ల నుంచి చేసిన తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఆయన ఖాతాలు వేసుకున్నట్టు, మా నారగోనన్న లాంటి వాళ్ళు, ఆర్కృష్ణన్న లాంటి వాళ్ళు, పెద్ద వాళ్ళు ఎప్పటి నుంచో 50 ఏళ్ళ నుంచి చేస్తున్న బీసీ ఉద్యమాన్ని ఇవాళ కల్వకుంట్ల కవిత గారు అకౌంట్లు వేసుకోవడానికి వచ్చింది. ఆమె ఏమనుకుంటుందంటే, తీర్మార్ మల్లన్న నా శత్రువు అని అనుకుంటారు, జనమంతా అనుకుంటుంది. మేము అట్లా అనుకోవట్లే. బీసీ సమాజానికి కవితనే శత్రువు అనుకుంటున్నాం మేము. తీర్మార్ మల్లన్న వర్సెస్ కవిత కాదు ఫైట్, కల్వకుంట్ల కవిత వర్సెస్ బీసీ సమాజం ఇప్పుడు ఫైట్. ఇది చాలా దారుణం. ఎందుకంటే కవిత గారు పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు. ఆమె పార్లమెంటు డిబేట్స్ మొత్తం తీయండి, ఏ ఒక్కరోజు కూడా బీసీల గురించి మాట్లాడాలి. కవిత గారు ఇప్పుడు శాసనమండలి సభ్యురాలుగా ఉన్నారు. ఒక 2 ఏళ్ళు ఏమవుతుంది శాసనమండలి సభ్యురాలై, ఏ ఒక్కరోజు కూడా బీసీల గురించి ఆమెకు మాట్లాడిన చరిత్ర లేదు. ఆమె బీఆర్ఎస్లో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో స్కాములు ఎట్లా చేయాలనో నేర్చుకుంది. ఈ రాష్ట్రం దాటిపోయి సారా దందాలు ఎట్లా చేయాలనో నేర్చుకుంది. అక్కడికి స్కాములు సరిపోయినాయి ఆమెకు. పాపం తీహార్ జైలుకు పోయిన తర్వాత క్రైమ్లు ఎట్లా చేయాలనో నేర్చుకుంది. ఆ బుద్ధే నిన్న దాడికి ప్రేరేపించింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకు? తీహార్ జైల్లో ఉన్నప్పుడు నేర్చుకుంది ఈ పాఠాలన్నీ. కానీ కవితమ్మ, నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, తీహార్ జైల్లో ఖైదీలు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో నేరాలు చేస్తారేమో కానీ తెలంగాణలో అలా పప్పులు ఉడకవు, నీ పప్పులు ఉడకవు అనే విషయం తెలుసుకోవాలి. ఒక మాటని, ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటని మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎదుటి వాళ్ళు మాట మాట్లాడితే మనం రిసీవ్ చేసుకునే పద్ధతి ఉంటుంది. ఎంతోమంది మహిళలు ఉంటారు. ఇప్పుడు మా సొగరా బేగం ఉంది, నేను చెల్లి అంట, అమ్మ అంటాం, అక్క అంటాం. ఎవరినైనా ఒక తల్లిని అమ్మ బాగున్నావా అంటే, ఏమ్రా అమ్మ అంటున్నావు, నీ అయ్యకు నేను భార్యనా అంటే ఏమైనా అర్థం ఉంటుందా? అందుకనే కవితమ్మ కంచం పొత్తు మంచం పొత్తు మనకు లేదు అనేది వాస్తవం. బీసీలు అగ్రకులాలకు పిల్లనిస్తారా? అగ్రకులాలు బీసీల పిల్లల్ని చేసుకుంటారా? చేసుకోరు. మంచం పొత్తు అంటే నువ్వు ఏం ఫీల్ అయినావు అది చెప్పు ఫస్ట్. నీ ఫీలింగ్ ఏంది? ఆయన అన్నది పాత సామెత, మన తాతల ముత్తాతల నుంచి వస్తున్న సామెత. అది మీ నాయన కూడా వాడినే సామెత. మరి ఆయన అన్నాడు, మీకు మాకు కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదు అను. కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదు అనే దాంట్లో నీ ఫీలింగ్ ఏంది? నేను ఏమన్నా నేను అనుకుంటున్నాను చెప్పు క్లియర్గా ఫస్ట్. దాని మీద మనం మాట్లాడదాం. మంచం పొత్తు అంటే ఏంది, కంచం పొత్తు అంటే ఏంది? ఇక్కడ మా నారగోనన్న ఉన్నాడు, సూర్యారావు ఉన్నాడు, మా రామచంద్రరావు సార్ ఉన్నాడు, అందరు ఉన్నారు కదా. వీళ్ళకి తెలుసు క్లియర్గా కంచం పొత్తు అంటే ఏంది, మంచం పొత్తు. నీకు తెలిసింది ఏంది మంచం పొత్తు అంటే? దాని మీద నువ్వు చెప్పు. ఒకవేళ తప్పు చేస్తే తీర్మానం మళ్ళీ తప్పు అందాం మనం. అంత తప్పుడు పదమేం కాదు కదా. అంటే ఆమె ఏమనుకుందంటే, తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఉధృతంగా ఉంది. మా నాయన కొండా లక్ష్మణ్ బాబుజీని మోసం చేసిండు, ప్రొఫెసర్ జయశంకర్ని మోసం చేసిండు, గాదె ఇన్నారెడ్డిని మోసం చేసిండు. నేను కూడా బీసీ ఉద్యమంలోకి వచ్చి ఇప్పుడున్న బీసీ నాయకులందరినీ మోసం చేసి నేను బీసీల పితగా ఎలుగొందుతా అనుకుంటున్నాను. ఆయన తెలంగాణకు జాతి పిత, ఈమె బీసీ పిత, వీళ్ళ అన్ననేమో సాఫ్ట్వేర్ పిత, హరీష్ రావేమో స్కాముల పిత. వీళ్ళింటి నిండా పితలే. అట్లా చేసుకోవాలని చెప్పి వాళ్ళు పన్నాగం బండి వస్తున్నారు. తీర్మార్ మళ్ళా అన్నదాన్ని నేను క్లియర్గా విన్నా.
నీకు బీసీ ఉద్యమానికి సంబంధం ఏంది అని చెప్పిండు. చెప్పు మరి నీకు బీసీ ఉద్యమానికి ఏం సంబంధం? నువ్వు పార్లమెంట్ మెంబర్గా ఉన్నావు, బీసీల గురించి మాట్లాడినవా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టినప్పుడు పార్లమెంట్లో నువ్వేమైనా నిరసన తెలియజేసినవా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు హయాంలో ఉన్నప్పుడే బిల్లు పాస్ అయింది, మీరు ఓటేసారు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెలంగాణలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు కదా. ఇంతెందుకండి, నిన్నగాక మొన్న ఎల్కతుర్తిలా కేసీఆర్ గారు చాలా పెద్ద బహిరంగ సభ పెట్టారు, లక్షలాది మంది జనం వచ్చారు. ఈ దేశంలో రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి మోడీ గారు, ప్రతి నాయకుడు బీసీల గురించి మాట్లాడుతుండు. కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే బీసీల గురించి? అంటే బీసీలు అంటే లెక్కలేంతనమా? అంటే మీ కుటుంబంలో ఒకడు మైన్స్ పంచుకుండు, ఒకడు ఫైనాన్స్ పంచుకుండు, ఒకడు బీసీలని పంచుకుండు, ఇంకోటి ఎస్సీలు, ఇట్లా పంచుకుంటారా మీరు ఉద్యమాలలో? అంటే మేమందరం మీ ఫాలోవర్స్ ఉండాలా? ఈ ఫైట్ని మేము మాత్రం కల్వకుట్ల కవిత వర్సెస్ బీసీలుగా చూస్తున్నాం. బీసీలం అందరం ఏకతాటి మీద ఉన్నాం. తీన్మార్ మల్లన్నే కాదు, ఏ బీసీ నాయకుడికి పిన్నీసు గుచ్చుకున్నా మేమందరం ఏకమైతే విషయం గుర్తుపెట్టుకోవాలి. నీకు అధికారం ఉందని, నీకు డబ్బు ఉందని, నీ దగ్గర అంత అహంకారం ఉండి మనుషుల మీద దాడులు చేపిస్తున్నావా? నువ్వు నిజంగా తెలంగాణ ఆడబిడ్డవైతే ఒక ప్రెస్ మీట్ పెట్టకపోయినా, మల్లన్న తప్పైనా మేము మల్లన్ననే ఖండించేటోళ్ళమేమో. ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో బీసీలకు ఏం చేయలేదు, అది ఆయన్నే ఒప్పుకొని క్షమాపణ చెప్పిండు. ఈరోజు రాహుల్ గాంధీ గారే ముందుకొచ్చి సామాజిక న్యాయం చేస్తామని చెప్పి, రిజర్వేషన్లని 50% స్లాబ్ ఎత్తేస్తామని చెప్పి 75% తీసుకుపోతామని చెప్పిండు. కానీ రాహుల్ గాంధీ ఎప్పుడన్నా నేను బీసీ నాయకుడిని, బలహీన వర్గాల నాయకుడిని అని చెప్పిండా? ఆయన పార్టీ నుంచి చేసే విధానాన్ని చెప్పిండు. నీ పార్టీ నుంచి చేసే విధానాన్ని నువ్వు చెప్పు, అంతేగాని తీన్మార్ మళ్ళా ఇంటి మీదకి పోయి కొడతా, సూర్యారావు ఇంటి మీదకి పోయి కొడతా, ఇంకొక ఆయన ఇంటి మీదకి పోయి కొడతా అంటే, నీ ఇంటి మీదకి మేము అందరం వస్తే నువ్వు ఏడుంటావు? ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరం ఇంటి మీదకి వస్తే నువ్వు ఉంటావా? హైదరాబాద్లో క్వార్టర్ కాల్ చేసిపోతావు, బంజారాహిల్స్లో ఉన్న ఇల్లు చదువుకొని చింతమడక పోవాల్సి వస్తుంది, దోమకొండ సంస్థానానికి పోవాల్సి వస్తుంది. ఎందుకు ఇవన్నీ? కవితమ్మ, నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు చెప్పే కాకమ్మ కథలు ఏ బీసీలు నమ్మరు. నీ దగ్గర ఉన్న వాళ్ళంతా ఏనాడు బీసీ ఉద్యమంలో ఉన్నోళ్ళు కాదు, మీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే. అది కూడా మా బీసీలే, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. మిత్రులారా, ఈ కవితమ్మ కుట్ర చేసి మనందరికీ మనకే పంచాయతీ పెట్టాలని చూస్తుంది. బీసీల అందరం కలిసి ఉండాల్సిన అవసరం వచ్చింది. ఈ బీసీ ఉద్యమంలో మనందరి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాలన్నింటినీ కూడా కల్వకుంట్ల కవిత కాళ్ళతో దన్నాలని చూస్తుంది. కాబట్టి ఎవరు ఆ మోసంలో పడొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ అన్న.